హమాస్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ కమాండర్ను హతమార్చింది. అతని మృతదేహాన్ని గుర్తించినట్టు సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ అవుట్లెట్ అల్ హదత్ తెలిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రతీకార దాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటున్న విషయం మనకు తెలిసిందే కదా. రోజుల తరబడి దాడులు జరుగుతున్నాయి. ఈ రీజియన్ చల్లారలేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజు పరస్పర దాడులకు దిగుతున్నాయి. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిసైళ్లు, రాకెట్స్ ను సంధిస్తూ వస్తోంది. ఈ దాడుల్లో ఈ రెండు గ్రూపులకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్పై భీకర దాడులకు పాల్పడ్డ విషయం మనకు తెలిసిందే. అప్పట్లో ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురిని అపహరించింది హమాస్. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వచ్చింది ఇజ్రాయెల్. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి క్రమం తప్పకుండా డ్రోన్ దాడులను నిర్వహించింది. హిజ్బుల్లా, హమాస్ ఈ రెండింటినీ ఏకకాలంలో మట్టుబెట్టింది. లెబనాన్, గాజాల్లో మొత్తం 1300కు పైగా ఆయా మిలిటెంట్ గ్రూపుల స్థావరాలపై ఈ దాడులు సాగించింది. బీకా వ్యాలీ, సిడాన్, మర్జయాన్, నబాటీ, టయర్, బెజుయిన్, బెహ్రినితో పాటు తూర్పు ప్రాంతంలో ఉన్న జెహ్లై, బాల్బేక్, హెర్మెల్ వంటి ప్రాంతాలపై నిరంతరాయంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హమాస్ చీఫ్ కమాండర్ మహమ్మద్ సిన్వర్ మరణించినట్టు అల్ హదత్ చెబుతోంది. గాజాలోని ఖాన్ యూనిస్లో గల ఓ టన్నెల్లో సిన్వర్ మృతదేహాన్ని గుర్తించారు. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన యహ్యా సిన్వర్ తమ్ముడే ఈ మహమ్మద్ సిన్వర్. ఆ యహ్యా సిన్వర్ తర్వాత హమాస్ చీఫ్గా ఇతను బాధ్యతలు చేపట్టిన విషయం మనకు తెలిసిందే.